హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు ఎంబీ యాస్ టెలివిజన్స్. లాస్ట్ మంత్ ఆగస్ట్ 23 రోజున వివో కంపెనీ V29e మొబైల్ను లాంచ్ చేసింది. దాని స్పెక్స్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం దాని బాడీని అబ్జర్వ్ చేద్దాం. బాడీ స్పెక్స్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఇలా 2 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఆర్స్టిక్ రెడ్ అండ్ ఆర్స్టిక్ బ్లూ. ఆర్స్టిక్ రెడ్ను మనం కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే కొంచెం బ్లాక్ కలర్ లెక్క కూడా కనిపిస్తుంది కొంచెం దూరంకి వెళ్ళి చూస్తే. దాని బాడీ వచ్చేసి స్లిమ్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది. 7.5 mm వస్తుంది. విత్ కర్వ్డ్ డిస్ప్లేతో ఉంటుంది. మనకి 180 గ్రామ్ ఉంటుంది. దీనిది ఫోన్ వెయిట్ అనేది 180 గ్రామ్ వస్తుంది. స్క్రీన్ విషయం చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ విత్ అమలాడ్ డిస్ప్లే వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. 39 నీట్స్ వస్తాయి మనకి. ఇందులో దీని రెజల్యూషన్ వచ్చేసి మనకి 2400 ఇంటూ 1080 వస్తుంది మనకు. అలాగే మనకి దీని విషయంలో కెమెరా విషయం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 64 MP వస్తుంది మెయిన్ కెమెరా. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP కెమెరా వస్తుంది. దీనిలో యూనిక్ టెక్నాలజీ ఏంటంటే ఏఎఫ్ వస్తుందండి. ఏఎఫ్ మీన్స్ ఆటో ఫోకస్ టెక్నాలజీ వల్ల ఏంటంటే మన ఫ్రంట్లో సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఫ్రంట్ కెమెరా తోటి ఓన్లీ మన బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి ఓన్లీ ఫోకస్ మొత్తం మన పైన చేస్తుంది. ఇది ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు వివోలో. V29e స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ, 44 వాట్స్తో వస్తుంది ఛార్జర్. అలాగే డ్యూయల్ సిమ్తో వస్తుంది. 5G టెక్నాలజీతో వస్తుంది. మనకి ఇది 5G నెట్వర్క్తో వస్తుంది. విత్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇలా ఆర్కిస్టిక్ రెడ్ అండ్ ఆర్కిస్టిక్ బ్లూ కలర్ మాత్రమే ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.